సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో సఖ్యత కష్టం. ఆత్మీయ సేవలు వీరికి గుర్తించరు. ఉద్యోగులకు అధికారుల నుండి బాగా ఒత్తిడి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకున్న పనులు జరగవు. తమ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర లేనిపోయిన సమస్యలు వచ్చి పడతాయి. విదేశీ ప్రయాణం, దూర విద్యకు వెళ్ళేవారికి అనుకూలమైన కాలం. ఈ రాశివారు పూర్వంలో జరిగిన సమస్యలను మరల తిరిగి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు సమయానికి డబ్బులు సర్దుబాటు కాక చాలా చిక్కులు పడే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి అనుకూలమైన కాలం. పాత మిత్రుల సహాయ సహకారాలతో మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి స్త్రీలు సంతానం పొందే కాలం ఇది. షేరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. సాంఘిక కార్యక్రమాల్లో ఉండేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. రోజు శివారాధన చేస్తే బాగుంటుంది. విశాఖ 4వ పాదం వారు స్థితి స్తోత్రాన్ని చేసి శివాలయంలో 3 ప్రదక్షిణాలు చేయాలి. అనురాధ నక్షత్రం వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటే మంచిది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.